దేవుడు మంచివాడు, and all the time ఎల్లవేళలా my God is good. నా దేవుడు మంచివాడు. It's a pleasure to be here, మరి ఇక్కడ ఉన్న చాలా సంతోషము. this part of India, భారతదేశంలో ఈ భాగంలో to see that God have his children మరి దేవుడు తన పిల్లలను ఇక్కడ కలిగి ఉన్నాడని చూడడానికి all over the world. మరి ప్రపంచ వ్యాప్తంగా I feel so blessed నేనెంతో ధన్యముగా దీవెనగా భావిస్తూ ఉన్నాను that I can reach a people ఎందుకు అంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని నేను కలుసుకున్నందుకు. that we planning to go to heaven. మరి మనమందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలని మనం ప్రణాళిక చేసుకున్నాము. On that side ఆ ప్రక్కన we'll have millions of years. అక్కడ మనకు కోటాను కోట్ల సంవత్సరాలు మనకు ఉంటాయి గడపడానికి. with a perfect body. ఎలాంటి అంటే ఏ లోపము లేని పరిపూర్ణ దేహముతో. The body that Job saw. ఏ శరీరం అయితే యోబు చూచాడు. When God tell Job, యోబుతో దేవుడు మాట్లాడినప్పుడు, where were you? నీవు ఎక్కడ ఉన్నావు? When all the sons of God దేవుని కుమారులందరూ కూడా shouted for joy. ఆనందంతో కేకలు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? That body. ఆ దేహముతో. Time will be no more. అక్కడ సమయం అనేది ఇక ఉండదు, కాలం అనేది ఉండదు. We are here to be tested. ఇక్కడ మనము పరీక్షించబడడానికి ఇక్కడ ఉన్నాము. And to be tried. పరిశోధించబడడానికి ఉన్నాం. I feel so happy and humble. మరి నేనెంతో సంతోషిస్తున్నాను, అలాగే నన్ను నేను తగ్గించుకుంటూ ఉన్నాను. The more word of God, దేవుని వాక్యము ఎంత ఎక్కువగా వస్తే the more spirit of God, దేవుని యొక్క ఆత్మ అంతగా మనం పొందుకుంటాం. the more simple, అప్పుడు మనము మరింత సామాన్యముగా మనం మారుతాం. and the more humble we have to be. అప్పుడు మనం ఇంకా ఇంకా ఎక్కువగా తగ్గించుకోవాల్సిన వారమై ఉన్నాం. I bring greetings from my pastor all the way from Guyana. గయానాలో ఉన్నటువంటి మా స్థానిక కాపరి నుండి మీకు శుభములు తీసుకుని వస్తున్నాను. About 19,000 kilometers from here. ఇక్కడ నుంచి మా దేశము 19,000 కిలోమీటర్ల దూరము. Pastor Premnath Ojar. మరి మా సంఘ కాపరి పేరు పాస్టర్ ప్రేమ్నాథ్ ఓజా. My father sent his greetings. మరి మా నాన్నగారు కూడా మీకు శుభములు పంపించి ఉన్నారు. He's a pastor in this message. మరి ఈ వర్తమానంలో మా నాన్నగారు కూడా ఒక సంఘ కాపరిగా ఉన్నారు. He's 78 years old. ఇప్పుడు వారి వయస్సు 78 సంవత్సరాలు. And he still preach the gospel. నేటి కూడా సువార్తను వారు ప్రకటిస్తూ ఉన్నారు. He have received a message in Guyana. మరి గయానా దేశంలో ఈ వర్తమానాన్ని మేము పొందుకున్నాం. About 58 years ago. ఎప్పుడు అంటే 58 సంవత్సరాల క్రితం. So I thank God that I'm born in a message home. మరి నేను ఒక వర్తమాన కుటుంబంలో జన్మించినందుకే నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. I also want to thank God మరి నేను కూడా for Pastor Ashok, పాస్టర్ అశోక్ గారు బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. with a vision. ఒక దర్శనము కలిగి ఉన్నారు. Because the scripture said, ఇంకా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, if you don't have a vision, నీకు దర్శనం అనగా లేకపోతే the people perish. ఆ ప్రజలు నశించిపోతారు. And I see the love of God in his heart మరి నేను వారి హృదయంలో దేవుని ప్రేమను చూశాను. to feed the people the word of God. దేవుని వాక్యముతో ప్రజలను పోషించాలి, బలపరచాలని ఒక తపన వారిలో ఉన్నది. We have went to see the building. Pastor Boaz. నేను ఆశ్చర్యపోతున్నా, ఈ పాస్టర్ అశోక్ ఎక్కడి నుంచి వచ్చిందని. That's why this body. పాస్టర్ బోయజ్ గారి గురించి, మన బోయజ్ గారు చెప్తున్నారు, మేము వారు కట్టే భవనాన్ని చూసాం, నిజంగా వారికి ఉన్న ఆశను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. That's why this body అందుకని ఈ శరీరం ఉందే cannot be trusted. ఇది నమ్మదగింది కాదు. The only thing can be trusted. ఒక నమ్మదగినది ఏదైనా ఉంది అంటే it's the word of God. అది కేవలము దేవుని వాక్యం మాత్రమే. Jesus said, let every man's word యేసు ప్రభు అన్నాడు, మానవుడు పలికిన ప్రతి మాట be
be a lie. అది అసత్యమవును. And our righteousness, మన యొక్క నీతి అనేది it's like filthy rag. ఆయన దృష్టిలో మురికి గుడ్డ. That's human. ఇది అంతే, మానవ శరీరం, మానవ దేహం, మానవ మాతృలం. But in that same human, కానీ అదే మానవునిలో have a little something. ఒక చిన్నది, ఒక ప్రత్యేకమైనది ఆ దేహంలో ఉన్నది. The prophet says like a nail size. ప్రవక్త అంటాడు ఒక చిన్న గోటి సైజులో, అంత సైజులో ఉంటుంది. In the compartment of the human heart, ఒక మేకు సైజులో ఉంటుంది ఈ హృదయం అనేటువంటి హృదయ గడులలో. there is where the soul lies. ఒక మేకు ఉండేంత స్థానమే ఉంటుంది, అక్కడనే ఆ జీవము అనేది అక్కడ ఉంటుంది. I thank God for Pastor Denzel. మరి పాస్టర్ డెన్జిల్ గారిని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. He's a wonderful man of God. వారు అద్భుతమైన దేవుని సేవకులు. I have the privilege to be in his home. వారి ఇంటికి వెళ్ళే భాగ్యం నాకు దొరికింది, అవకాశము. I thank God for Brother Ashley. అలాగే సోదరుడు ఆష్లీ గారిని బట్టి కూడా నేను దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. And I thank God for everyone that are here. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రతి ఒక్కరిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. If I have to preach this morning ఒకవేళ నేను ఉదయకాలం ఇంకా ప్రసంగించాలి అంటే and nobody come, మరి ఎవరు రారు, I would be preaching to concrete walls. నేను ఈ కాంక్రీట్ వాల్ గోడలకి ఈ బయటికి బోధించాల్సి వస్తుంది. But you have make a sacrifice. మీరు ఒక త్యాగము చేశారు, You have overcome something. మీరు ఒక దాన్ని జయించారు. So I count it a privilege మరి నేను రావడం అనేది నా భాగ్యంగా ఎంచుచున్నాను to speak to you this ఈ morning. ఉదయకాలం మీతో మాట్లాడటాన్ని బట్టి. I'm Brother Joel Basdio. మరి నా పేరు జోయల్ బాస్డియో. I am a deacon in the church of Guyana. గయానాలో సంఘములో నేను ఒక సంఘ పెద్దను, పరిచారకుణ్ణి. I'm also a song leader. నేను గాయక నాయకుని కూడా, గాయక బృందానికి. Sometimes I fill in as a musician. కొన్నిసార్లు నేను సంగీతకారునిగా అనిపిస్తా, సంగీతం వాయిస్తుంటాను. So I'm here to preach to you. అయితే మీకు ఈరోజు వాక్య సందేశం ఇవ్వడానికి వచ్చి ఉన్నాను. ఈరోజు Let's turn into the scripture. మనం దేవుని వాక్యంలోనికి మనం మడుదాం. Numbers chapter 19 verse 9. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము And Numbers chapter 19 verse 9, one verse. ఒక లేఖన భాగము సంఖ్యాకాండము 19వ అధ్యాయము 9వ వచనము. And after that Ephesians 5:22 to 28. ఆ తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 28 వరకు చదువుకుందాం. You ready? Yeah, I'm ready. And a man that is clean shall gather up the ashes of the heifer and lay them up within the camp in a clean place, and it shall be kept for the congregation of the children of Israel for a water of separation. It is a purification for sin. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాము. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందును ఉంచవలను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలుల సమాజమునకు దాన్ని భద్రము చేయవలను. అది పాప పరిహారార్థ బలి. And we go into the book of Ephesians chapter 5. రెండవ లేఖనముగా మనము అపోస్తలుడైన పౌలు ఎఫెసీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము. I will read one verse and wives, submit yourself unto your own husband as unto the Lord. స్త్రీలారా, ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం భార్యలారా, మీ ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉండుడి. For the husband is the head of the wife,
even as Christ is the head of the church, and he is the savior of the body. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. Therefore, as the church is subject unto Christ, so let the wives be to their own husband in everything. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. Husbands, love your wife even as Christ also loved the church and gave himself for it. పురుషులారా, ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం భర్తలారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి that he might sanctify and cleanse it with the washing of the water by the word. అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను, that he might present it to himself a glorious church, not having spot or wrinkle or any such thing, but that it should be holy and without blemish. అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకోవలనని. So ought men to love their wives as their own bodies. He that loveth his wife loveth himself. వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనును. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. I pray, Lord Jesus, ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, anoint your word నీ వాక్యమును అభిషేకించండి with your Holy Spirit. నీ పరిశుద్ధాత్మ చేత. I pray, Father, you break it as the bread of life ఈ వాక్యమును ప్రభువా జీవాహారం వలె విరిచి to feed your children. నీ బిడ్డలకు పంచిపెట్టండి. In Jesus' name we pray. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము. Amen. ఆమేన్. అందరం చెప్దామా? ఆమేన్. ఆమేన్. Praise the Lord. You all could be seated. దయచేసి మీరు కూర్చొనవచ్చును. My subject, a thinking's man filter. నా అంశం ఏంటంటే మానవుని ఆలోచన వడపోత. God have sent a message in this day. మానవుని ఆలోచన వడపోత సాధనము అనే నేను తీసుకున్నాను. Yes. I did not come with any message from Guyana. నేను గయానా నుంచి ఏ సందేశము నా సొంతం తీసుకొని రాలేదు. Neither do I come with any message from America. లేదా నేను అమెరికా నుంచి కూడా ఏ సందేశాన్ని తీసుకొని రాలేదు. The messenger was from America, మరి వర్తమానికుడు అమెరికా నుంచి వచ్చాడు. but the message is Christ. కానీ ఆ వర్తమానము క్రీస్తు అయి ఉన్నాడు. So we are not here to look to the messenger, మనం ఇక్కడ వర్తమానికుడి వైపు కాదు చూసేది, but the message that the messenger bring. వర్తమానికుడు తీసుకొచ్చిన వర్తమానం వైపు చూడటానికే మనం ఇక్కడ ఉన్నాము. Many time people, చాలా సార్లు ప్రజలు ఏం చేస్తారంటే they look to the person that bring the gift, మరి ఈ యొక్క బహుమానమును తీసుకొచ్చినటువంటి వ్యక్తిని చూస్తారు. so as a postman మరి చూడండి, ఒక పోస్ట్ మ్యాన్ have deliver a letter అతడు ఒక ఉత్తరాలు పంపిణీ చేస్తాడు. with a message, ఆ ఉత్తరాలు ఒక సందేశంతో కూడి ఉంటుంది. so is all the prophet. మరి ప్రవక్తలందరూ కూడా అలాంటి వారే, ఉత్తరాలు పంచిపెట్టే పోస్ట్ మ్యాన్ లాంటి వారు. God put a message inside of them, మరి దేవుడు వారిలో ఆ వర్తమానాన్ని పెడతాడు. and when they deliver it, ఆ యొక్క వర్తమానమును అందించిన తర్వాత they gone. వారు వెళ్ళిపోతారు.
and you have to see what is in the letter. అయితే ఆ వర్తమానం అనే ఉత్తరం నీకు వచ్చిన తర్వాత దాంట్లో ఏముందనేది నీకు నీవే చూసుకోవాలి. So I will read a letter for you this morning. ఈ ఉదయ కాలము మీ కొరకు పంపబడిన ఆ ఉత్తరాన్ని నేను చదువుతాను. The word filter mean ఇక్కడ వడపోత సాధనము అనే పదానికి అర్థం ఏంటంటే a porous device for removing impurity or solid particles from a liquid or gas pass through it. ఒక ఆ సాధనం ఎలాంటిది అంటే మలినములు కానీ దానిలో ఉన్నటువంటి ఘన పదార్థాలు కానీ తొలగించటానికి అది ఆ తైలంలో కానీ గ్యాస్లో కానీ, గ్యాస్ అంటే నూనెలో కానీ నీటిలో కానీ ఆ మలిన పదార్థాలు తీసివేసడానికి వాడేదే ఫిల్టర్. మనకు తెలుసు, జాలి లేకపోతే అది వడపోత సాధనము. An arrangement whereby vehicle may turn left or right. ఇది ఎక్కడ ఉంటుందంటే ఒక వాహనము ఎడమ కానీ కుడి కానీ తిరిగే ప్రాంతంలో అది పెట్టబడుతుంది. While other traffic waiting to go straight ahead or turn right. అంటే ఇది ఏంటంటే ఒక కూడెల్లో సిగ్నల్ లాంటిది. వాహనాలు కుడికి కానీ ఎడమకు కానీ వెళ్ళేటప్పుడు ఒకేసారి వెళ్ళి ఢీకొట్టుకోకుండా అటు నియంత్రించే సాధనం కూడా ఉంటుంది. Is stopped by a red light. అది ఎరుపు దీపంతో ఆపబడుతుంది. A liquid, gas, light or sound through a device to remove unwanted material. చూడండి, ఒక ద్రవ పదార్థంలో కానీ తైలములో కానీ కాంతిలో కానీ లేదా శబ్దములో కానీ అనవసరమైనవి ఏవైనా ఉంటే వాటిని తొలగించడానికి వాడే పరికరమే ఈ యొక్క ఫిల్టర్ లేకపోతే వడపోత సాధనము. So the word filter mean ఇక్కడ ఫిల్టర్ లేదా వడపోత సాధనము అనగా ఏమిటంటే to take out unwanted product. మరి ఆ దానిలో ఉన్నటువంటి పనికి మాలినది, అనవసరమైన దాన్ని, వ్యర్థమైన దాన్ని తొలగించేది. And we see in the Numbers 99. మనము సంఖ్యాకాండము 19వ అధ్యాయము 9వ వచనం చూసినప్పుడు for a water of separation, it is a purification for sin. చూడండి, ఇక్కడ ఈ జలము అనేది ఒకటి ఉన్నది. అది మనకు తెలుగులో పాప పరిహార జలముగా ఉన్నది. దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే పవిత్రులను అపవిత్రులను అది వేరుపరిచే జలముగా, అది ఇశ్రాయేలుల పాపముల నుండి వారిని వేరుపరిచే జలముగా మనం చూస్తూ ఉన్నాం. So every person in here, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా this morning, ఈ ఉదయ కాలము you have a filter నీకొక వడపోత సాధనము ఉన్నది. that can take out any product that is not good. అది ఏం చేస్తుందంటే అది పనికి మాలిన ప్రతి దాన్ని కూడా అది వేరు చేస్తుంది. We see man have made filter. మరి మానవుడు ఒక వడపోత సాధనాన్ని తయారు చేశాడు to filter water that is contaminated. దేనికంటే మరి కలుషితమైన జలములను నుంచి మంచి జలములు వేరు చేయటానికి. But that filter also take out the good thing from the water. అయితే ఈ మానవుడు తయారు చేసిన ఈ యొక్క వడపోత సాధనము చెడులతో పాటు ఆ నీళ్ళలో ఉన్న మంచి పదార్థాలని కూడా తీసివేస్తుంది. He take out the bad product. అది చెడును తీసేస్తుంది. And it also take out the mineral from the water. అంతేకాకుండా నీళ్ళలో ఉన్న మినరల్స్ అంటాము, ఖనిజాలు, అవసరమైన ఖనిజాలను కూడా అది తీసివేస్తుంది. But God's filter, కానీ దేవుని యొక్క వడపోత సాధనం అయితే it only filter out sin. కేవలము పాపమును మాత్రమే అది వేరు చేస్తుంది. Isaiah chapter 1 verse 18. మరి యెషయా గ్రంథము 1:18 వచనంలో God have a filter there. మరి దేవుడు ఒక వడపోత సాధనాన్ని కలిగి ఉన్నాడు.
Come now, రండి and let us reason together, saith the Lord. మనము వివాదము తీర్చుకుందామని యెహోవా సెలవిచ్చుచున్నాడు. Though your sins be as scarlet, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, they shall be white as snow. అవి హిమము వలె తెల్లబడును. Though they be red as crimson, కెంపు వలె ఎర్రనివైనను, they shall be as wool. అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివి అగును. That's filter when you pass through God's filter. నీవెప్పుడైతే దేవుని యొక్క వడపోత సాధనం గుండా ముందుకు సాగుతావో, That is why we read there in Ephesians, అందుకని మనం ఎఫెసీ పత్రికలో చదివి ఉన్నాము, you will be left without spot, నీవు మడత అయినను, without blemish, మరి కలంకమైనను, మడత అయినను, without wrinkle. మరి మత్స అయినను, That's God's filter. అవన్నీ కూడా లేకుండా ఆ దేవుని వడపోత సాధనం కూడా నువ్వు బయటకు వస్తావు. Because if we not, sin cannot enter there. ఎందుకంటే అలా కాకపోతే, మనం అలాగా వడపోత సాధనం కూడా రాకపోతే, పాపం అనేది దేవుని సందులో ప్రవేశించడానికి వీల్లేదు. When the prophet went over there, మరి ప్రవక్త పరలోకానికి వెళ్ళినప్పుడు he said only perfect love will enter there. ఆయన అన్నాడు, ఆ పరలోకానికి ప్రవేశించేది కేవలము పరిపూర్ణమైన ప్రేమ మాత్రమే ప్రవేశిస్తుంది అన్నాడు. So I believe all of us need still to go through that filter. మరి నేనేం భావిస్తున్నానంటే, మనమందరం కూడా ఇంకను ఆ దేవుని యొక్క వడపోత సాధనము గుండా ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. దాని అవసరం ఎంతో ఉన్నది. Although I am preaching to you, నేను మీకు ప్రసంగం చేస్తున్నప్పటికీ కూడా I still want God to pass me through that filter. నేను కూడా దేవుడు నన్ను ఆ వడపోత సాధనం కూడా తీసుకువెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. That I can have that perfect love. అప్పుడే నేను ఆ పరిపూర్ణమైన లోపము లేని ప్రేమను కలిగి ఉండగలను. And filter out hatred. ఓ ద్వేషమును అది నాలో దూరం చేస్తుంది. If there's any malice in me, filter out that malice. నాలో ఏదైనా కపటము గనుక ఉన్నట్టయితే ఆ యొక్క వడపోత సాధనము ఆ కపటమును నా నుండి వేరు చేస్తుంది. If there is any pride in me, filter out the pride. ఒకవేళ గర్వం ఏదైనా ఉంటే ఆ వడపోత సాధనము నా నుండి గర్వమును దూరం చేస్తుంది. ఆమేన్. If there is any lust in me, filter out that lust. నాలో ఏదైనా శరీర ఇచ్చలు ఉన్నట్టయితే ఆ వడపోత సాధనము వాటి నుండి నన్ను వేరు చేస్తుంది. If there is any arrogant spirit in me, filter it out. ఒకవేళ నాలో ఏదైనా తిరుగుబాటు చేసే ఆత్మ, విరోధపు ఆత్మ నాలో ఉంటే ఈ వడపోత సాధనము నన్ను దాని నుండి వేరు చేస్తుంది. That I can be a son of God. అప్పుడు నేను దేవుని కుమారునిగా ఉండగలను. Without spot. మరి ఎలాంటి మచ్చ లేని వానిగా, or wrinkle. ఏం ముడత లేని వానిగా. Because his wife have to come to that place. ఎందుకంటే ఆయన యొక్క వధువు అయిన భార్య అలాంటి స్థితిలోనికి రావాల్సి ఉన్నది. His wife have made herself ready. తన భార్య తనను తాను ఆయన కొరకు సిద్ధపరుచుకొని ఉన్నది. Without spot or wrinkle. ఆమె ఎలా ఉందంటే మడత అయినను మచ్చ అయినను లేనిదిగా ఉన్నది. The last book of Revelation. మరి చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథము, not the last book, the book of Revelation. చివరి పుస్తకం కాదు, ఆ ప్రకటన గ్రంథము, ప్రత్యక్షత గ్రంథము. Tell us what condition we have to be. Tell us what condition we have మనము to be. ఎలాంటి స్థితిలోనికి రావాల్సి ఉన్నామో ఆ గ్రంథం మనకు తెలియచేస్తుంది. To make the rapture. రాకడలో లేదా ఎత్తబాటులోకి వెళ్ళాలి అంటే, వింటున్నారా? మనం రాకడలో ఎత్తబడాలి లేదా ఎత్తబాటులో ఉండాలంటే మనం ఏ స్థితిలో ఉంటే ఎత్తబడతామో ఈ చివరి లేదా ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది. The prophet, I wouldn't read too much because my sermon will be too long. నేను ఎక్కువగా ప్రవక్త కోట్ చదవను, ఎందుకంటే నా ప్రసంగం కొంచెం సుదీర్ఘంగా ఉంటుంది కాబట్టి. The prophet talk about a cigarette company. మరి ప్రవక్త గారు ఒక సిగరెట్ కంపెనీ గురించి మాట్లాడారు. Have a logo on it. దాని మీద ఒక ముద్ర వేయబడి ఉంటుంది, లోగో. A slogan. దాని మీద ఒక నినాదం ఉంటుంది.
a thinkingsman filter, అది మానవుని ఆలోచననే వడపోత సాధనం. a smoking man taste. మరి ఆ పొగ తాగేవాడు రుచి చూస్తాడు. What he said, if a man go to real thinking, ఒకవేళ ఒక మానవుడు సరిగ్గా ఖచ్చితంగా నిజంగా ఒక ఆలోచన చేస్తే కనుక he will never smoke. అసలు ఎన్నడూ పొగ తాగడంట. And if a man go to real thinking, ఒకవేళ మానవుడిగా నిజముగా మంచి ఆలోచన కనుక చేస్తే he will love his wife. తన భార్యను తప్పకుండా ప్రేమిస్తాడు. He wouldn't be a dictator over his wife. తన భార్య మీద పెత్తనము చెలాయించడు. He wouldn't say, I am the head of the house. ఓ నేను గృహ యజమానిని అని చెప్పడు. That's a dictator. అది అలా చెప్పడం ఏంటి? నియంతృత్వం. The word of God say, husband, love your wife. మరి వాక్యం చెప్తుంది, భర్తలారా, మనకేం పురుషులారా రాశారు, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. Most men love the part, wives, submit yourself. మరి పురుషులు చాలా ఇష్టపడే మాట ఏంటో తెలుసా? స్త్రీలారా లేదా భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండి. ఈ మాట బాగా నచ్చుతుంది పురుషులకి. They love the part in obeying all things. అన్ని విషయాల్లో మీ భర్తలకు లోబడి ఉండేమని చెప్పింది కదా, అది బాగా నచ్చుతుంది పురుషులకి. They love that part. ఆ మాట మాత్రం వాళ్ళకి ఇష్టపడతారు. But I want to tell you, if you have to get hardware, substance, ఒకవేళ మీకు ఒక యంత్ర పరికరం, హార్డ్వేర్ కదా, ఒక యంత్ర పరికరం మీకు దొరకాలి అని మీరు అనుకుంటే కనుక you have to get cement, మీకు ఏం కావాలి? సిమెంట్ కావాలి, steel, ఒక బలమైన దృఢమైన దుర్గం కంటే స్టీల్ కావాలి, సిమెంట్ కావాలి, hardware material. ఆ యొక్క ఇనుప సామాగ్రి, దానికి సంబంధించిన కంకర అవన్నీ కావాలి. You cannot go in a grocery store ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? కిరాణా కొట్లో దొరకవు. to buy that. ఏవి? ఈ సిమెంటు, ఈ రాడ్, ఇసుక కొంటామని కిరాణా షాప్లో పెడితే దొరకదు నీకు. So the all things ఇవన్నీ కూడా is only in God's grocery store. దేవుని యొక్క కిరాణా కొట్లోనే దొరుకుతాయి. You have to obey in the word of God. నీవు దేవుని వాక్యానికి లోబడి తీరాలి. I will read something just now for you to see what the prophet of God talk about reverence. మరి భయభక్తుల గురించి, భయముల గురించి, వణుకు గురించి ప్రవక్త ఏం చెప్పాడో మీకు అది చదివి వినిపిస్తాను. So we go on past the smoke. మనము ఈ తాగుడు నుంచి దాటేసాం. ఇప్పుడు This is on the message, the thinking man filter, paragraph 57. మరి మానవుని ఆలోచన వడపోత సాధనం అనేటువంటి వర్తమానంలో 57 పేరం చదువుతున్నా నేను. I think a man's I look at it, నేను దాన్ని చూచాను, and I thought it's something like the denominations today. నేను దాన్ని చూచినప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, అది ఒక ఈ రోజు ఉన్నటువంటి మత శాఖను పోలి కనబడతా ఉన్నది. The churches that we have, ఈ రోజు మనం కలిగి ఉన్న సంఘాలు అలాగనే కనబడతా ఉన్నాయి. each one of them has their own filter. ఆ సంఘాలు అన్నీ కూడా ఎవరికి వారుగా వారి స్వంత వడపోత సాధనాలను కలిగి ఉన్నారు. They have their own type filter. వారందరూ కూడా వారికి చెందిన వారి రకానికి చెందిన వడపోత సాధనాలు కలిగి ఉన్నారు. Church filter can leave you without spot or wrinkle. మరి సంఘము యొక్క వడపోత సాధనము నిన్ను ముడత మచ్చ లేకుండా నిలబెట్టలేదు. Church filter, when you filter through church filter, మరి నిన్ను గనక సంఘము అనే వడపోత సాధనం కూడా వడపోస్తే, you see our group here, ఇక్కడ మన గుంపు ఉందే, you see that group there, అక్కడ ఇంకో గుంపు కనబడుతుంది, ఇంకో గుంపు కనబడుతుంది. you come out with hatred for that pastor. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ గుంపు వాళ్ళు ఆ పాస్టర్ మీద ద్వేషం ఉంటుంది. This one speak nice about you. ఇక్కడ ఉన్న వాళ్ళని గురించి మంచి మాట్లాడతారు, కానీ You like that one. వారు ఎవరైతే మాట్లాడతారో వారిని ఇష్టపడతావు నువ్వు. That one not speaking good about you. వారు నీ గురించి మంచి మాట్లాడరు కనుక
and you have hatred in your heart. నీ హృదయంలో ఒక ద్వేషం అనేది పెరిగిపోతుంది. But when you come through God's filter, కానీ ఒకవేళ నీవు ఎప్పుడైతే దేవుని వడపోత సాధనం కూడా వస్తావో, you love the man that speak evil against you. నీకు విరోధముగా నీ గురించి చెడుగా మాట్లాడే వ్యక్తిని సహితము నువ్వు ప్రేమిస్తావు. That filter I want you to pass through this morning. ఇలాంటి దేవుని వడపోత సాధనం గుండా మీరు సాగాలని కోరుతూ ఉన్నాను. That you come out as white as snow. అప్పుడు నీవు హిమము వంటి తెల్లగా బయటికి వస్తావు. They just want what come in, and they let just what come in they want to. ఇప్పుడు సంఘం అనేటువంటి ఈ యొక్క వడపోత సాధనములు గుండా వచ్చేవారు ఏం చేస్తారంటే వారికి నచ్చినది మాత్రం లోనికి రాణిస్తారు, And what not come in, వారికి నచ్చనిది లోనికి రానివ్వరు. what they filter in and filter out. వారికి నచ్చిన దాన్ని వదిలేసి నచ్చని దాన్ని వేరు చేసుకొని బయటకు నెట్టేస్తారు. With their own kind of a filter. ఎందుకంటే ఇది వారికి నచ్చినటువంటి వారికి అనుకూలమైనటువంటి వడపోత సాధనమై ఉన్నది. They just let so much of the world get in to satisfy the unbelievers. వీరేం చేస్తారంటే వారి యొక్క సంఘములో ఉన్నటువంటి అవిశ్వాసులను సంతృప్తి పరచడానికి లోకములో ఉన్నదాని అంతటి కూడా అవసరమైతే వారు లోనికి అనుమతిస్తారు. They take them in no matter what they are. వారు ఎవరైనా సరే వారిని స్వీకరిస్తారు లోనికి, ఒకవేళ వారు డబ్బు కలిగి ఉంటే. If they got money, వారికి కనుక డబ్బు ఉన్నట్టయితే వారు ఎలా ఉన్నా వారిని చేర్చుకుంటారు. they take them in no matter what they are. They, if they're popular, ఒకవేళ వారి ఎదుట ఉన్న వ్యక్తులు పేరు ప్రఖ్యాతులు గల వ్యక్తులైతే వారు ఎలాంటి వారైనా సరే వారి సంఘంలో చేర్చుకుంటారు. but there is one thing about it. అయితే దీంట్లో ఒక విషయం ఉన్నది. You can get in the church of God like that. నీవు దేవుని సంఘములోనికి ఇలాంటి విధముగా లోనికి ప్రవేశించజాలవు. Not the denomination now. ఇప్పుడు సంఘ శాఖ ద్వారా కాదు, I mean the real genuine church of నేను God. మాట్లాడే సంఘము మత శాఖ గురించి కాదు. నేను మాట్లాడేది నిజమైన దేవుని సంఘంలోనికి ఇలాంటి వాటితో నువ్వు ప్రవేశించలేవు. And each denomination has their own filter. అయితే ప్రతి ఒక్క మత శాఖ తన యొక్క స్వంత వడపోత సాధనాన్ని కలిగి ఉన్నది. They filter out the true Christian that would say amen. వీళ్ళు ఏం చేస్తారంటే ఆమేన్ అని దేవుని వాక్యానికి ఆమేన్ చెప్పే నిజమైన విశ్వాసుల్ని వడపోసి బయటికి నెట్టేస్తారు. When he was preaching and bring in all the bob hair, painted face Jezebel that in the country, as long as they are popular. చూడండి, వీరు సంఘ శాఖ అనేటి వడపోత సాధనంలో ఏం చేస్తారంటే వారి ఎదుట ఉన్న వ్యక్తి వారు పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నంత వరకు వారు వెంట్రుకలు పెంచుకున్నా, వారు ఎలాగున్నా, ఆ తర్వాత రంగులు అద్దుకున్నా, మేకప్లు వేసుకున్నా అలాంటి వారిని వారి సంఘంలోనికి అనుమతిస్తారు. వారికి ఎలాంటి ఆటంకం చెప్పరు. Movie star, వారు ఒక సినిమా తార, a great లేదా గొప్ప person, వ్యక్తి అయి ఉండొచ్చు. that's the kind of a filter that they use. వారు ఉపయోగించే ఆ వడపోత సాధనం అలాంటిది. Our denomination so and so, మా మత శాఖ పలానా అండి, మా సంఘం పలానా పలానా, the president or the colonel or someone belongs to our denomination. లేకపోతే పలానా పెద్ద పాదరి, పలానా మా పెద్ద పోపు గారు మా సంఘం వాడే మా ఓడే అని చెప్పుకుంటారు. See, kind of a filter they use. వారు ఏ రకమైనటువంటి వడపోత సాధనాన్ని వాడుతున్నారో గమనించండి. That filter, of course, is of the world, the people of the world. చూడండి, ఈ రకమైనటువంటి వడపోత సాధనము
లోక సంబంధులైన వారికి సంబంధించి లోకానికి చెందిన వడపోత సాధనమై ఉన్నది. The woman that live in pleasure with her bob hair and painted face is dead while she is alive. ఒక స్త్రీ తన ఇష్టానుసారముగా వెంట్రుకలు కత్తిరించుకొని మేకప్లు రంగులెత్తుకొని తన ఆశను అనుసరించి నడిచినట్టయితే ఆమె బ్రతికి ఉన్నను చనిపోయిన దానితో సమానం. The Bible said so. బైబిల్ అలాగే చెప్పింది, చూసారా? She may be religious, but she never was saved. ఆమె ఎంతో భక్తి పరురాలు అయ్యుండొచ్చు, కానీ ఆమె రక్షించబడిన వ్యక్తి ఎంత మాత్రము కాదు. She got outward motion. ఆమె బయటికి నెట్టివేయబడిన వ్యక్తిగా ఉన్నది. She might sing in the chorus. ఆమె In the chorus. ఆమె In the choir. Sorry. గాయక బృందములో ఒక గాయకురాలు అయ్యుండొచ్చు. Or she might dance in the spirit. ఆమె ఆత్మలో నాట్యం వేస్తూ ఉండవచ్చు. She might speak in tongues. ఆమె అన్య భాషలతో మాట్లాడుతూ ఉండవచ్చు. And have all the manifestation of the spirit. ఆమెలో ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతలు, ఆ కార్యాలన్నీ కూడా ఆమెలో ఉండవచ్చును. But unless that soul on the inside కానీ ఆ వ్యక్తిలో ఉన్న అంతరంగంలో ఆత్మ God's daughter, దేవుని కుమార్తె కాకపోతే, see, she is gone no matter what she does. ఆమె వెలుపలికి ఎంత అలంకరించుకొని ఎంత గొప్పగా ఉన్నా ఆమె అంతరంగంలో దేవుని కుమార్తె కాకపోతే ఆమె త్రోసివేయబడి ఉన్నది, ఆమె నశించిపోయినది. Paul spoke here further on down in Ephesians, పౌలు గారు ఎఫెసీ పత్రికలో మాట్లాడారు. speaking of the husband and wife, ఆయన భార్యను గురించి భర్తను గురించి మాట్లాడుతున్నాడు. and said this is a mystery. ఆయన ఏమంటున్నాడు? ఇది ఒక మర్మము అన్నాడు. How the woman should be in respect to their husband. అదేంటంటే ఒక స్త్రీ తన భర్త పట్ల ఎలాంటి గౌరవభావాన్ని కలిగి ఉండటం అయి ఉన్నది. Even the second place. మరి రెండవ స్థానంలో కూడా, రెండవసారి కూడా Well, this perversion, ఇది తప్పుదారి పట్టడం make women want to be in first place. మరి ఈ పర్వర్షన్ అంటే ఈ వంకర మార్గమైన ఏమైందంటే స్త్రీని మొదటి స్థానంలో ఉంచేటట్లుగా ఆశలు పెంచింది. We can see where that spirit come from. మరి మనకు తెలుసు ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో. ఆమేన్. Ahab and Jezebel. ఎక్కడి నుంచి వచ్చిందండి? అహాబు యెజబెల్ దగ్గర నుంచి వచ్చింది. So we want to filter out that spirit. మనము ఈ రకమైన ఆత్మను మన యొక్క వడపోత సాధనం కూడా దాన్ని వేరు చేయాలి. The woman seeing she reverence her husband, reverence. చూడండి, ఒక స్త్రీ ఆమె తన భర్త యొక్క తన భర్తకు గౌరవం కలిగి ఉంటుంది, లేదా భర్తకు భయపడిదిగా కనబడతా ఉన్నది. Men, you all feel good? Ask the men if they feel good about that. మరి మా పురుషులారా మీకు బాగా నచ్చిందా? భార్యలు మిమ్మల్ని ప్రేమించాలి, గౌరవించాలనే మాట బాగా నచ్చుతుంది కదా, అవునా కాదా? So the woman is in the second place. ఇప్పుడు స్త్రీ రెండవ స్థానంలో ఉన్నది. And you have to be head. నీవు శిరస్సుగా ఉండవలసి ఉన్నావు. Let me see what the prophet talk your place now. మరి ఇప్పుడు పురుషులారా మీ స్థానం గురించి ప్రవక్త ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. Then a husband ought to live such a life before his wife. చూడండి, ఒక భర్త కూడా తన భార్య ఎదుట ఎలాంటి ఒక ఉత్తమమైన జీవితమును జీవించాలో, that his wife could reverence him. అంటే ఎలా జీవించాలి? తన ప్రవర్తనను బట్టి తన భార్య తనకు భయపడేంతగా ప్రవర్తన కలిగి ఉండాలి. As a son of God. నీవు ఎలా ఉండాలి? ఒక దేవుని కుమారుని వలె ఉండాలి. ఆమేన్. And if he doesn't live that kind of a life, ఒకవేళ పురుషుడు భర్త అయిన వాడు దేవుని కుమారుని పోలిన జీవితాన్ని కనుక జీవించలేకపోతే,
well then, cause she wouldn't reverence him. అప్పుడు సాధారణంగా తన భార్య అతనికి భయపడదు, గౌరవించదు. Because she know what he's made of. ఎందుకంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడో ఆమెకు అప్పుడే అర్థమైపోతుంది, ఆమెకు తెలుసు కాబట్టి ఇక భయపడదు. But when it is a man that is reverent man, కానీ ఎప్పుడైతే ఒక పురుషుడు దేవుని పట్ల గౌరవ భావాలు కలిగి ఉంటాడో లేదా గౌరవంగా బ్రతికేవాడై ఉంటాడో, reverent and clean, అంతేకాదు భయభక్తులతో పాటు పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉంటాడో, with his wife and before his తన family, భార్య పట్ల తన కుటుంబం ఎదుట భయపడి భయభక్తులతో పాటు పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉంటాడో, a real servant of God, అతడు ఒక నిజమైన దేవుని సేవకుడు, then the woman, children and all should respect that servant of God. చూడండి, ఒక పురుషుడు తన భార్య ఎదుట కుటుంబం ఎదుట వారికి ఇచ్చే గౌరవ మర్యాదలు ఇస్తూ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని కుమారుని పోలి జీవిస్తే అతడు ఏమవుతాడు? దేవునికి సేవకుడు అవుతాడు. కాబట్టి అలాంటి దేవుని సేవకునికి ఆ యొక్క భార్య తప్పకుండా భయపడుతుంది, with reverence. చాలా భయముతో వణుకుతో ఆమె ఉంటుంది. So, you see how a wife have to reverence the husband? చూడండి, భర్తలు ఇలాంటి పవిత్రమైన జీవితాలకు వెళ్ళినప్పుడు భార్య తప్పనిసరిగా వారు భయపడవలసి ఉంటుంది. But the man have to live a leadership life. అయితే భార్య భర్త పట్ల గౌరవం కలిగి ఉండాలి. ఎప్పుడు అంటే భర్త కూడా ఒక నాయకత్వ లక్షణాలు కలిగి పవిత్రమైన తన కుటుంబాన్ని గౌరవించే స్థితిలో నిలబడాలి. The prophet of God talk. దేవుని ప్రవక్త మాట్లాడాడు, Jesus Christ is our perfect example. యేసు క్రీస్తే మనకు సంపూర్ణమైనటువంటి ఒక మాదిరి అయి ఉన్నాడు. And we have to live a life like Jesus on earth. భూమి మీద యేసు ప్రభు ఎలాంటి జీవితాన్ని జీవించాడో అచ్చము ఖచ్చితంగా అలాంటి జీవితాన్ని మనము కూడా జీవించవలసి ఉన్నాం. So if we are Christian, ఒకవేళ మనం క్రైస్తవులం అయితే we want to pass through that filter. మనము కూడా ఆ యొక్క వడపోత సాధనం గుండా వెళ్ళాలని కోరుకుంటాం. That brethren, I'm here not because I come from Guyana. నీకు సహోదరులు గయానా నుంచి వచ్చింది కాబట్టి అందుకోసమని కాదు. And I preach in India. మన భారతదేశాన్ని ఎంతో అభినందిస్తూ ఉన్నాను. Don't take this sermon as that. నేను గయానా నుంచి వచ్చి ఇక్కడ ప్రసంగం చేస్తున్నాను కాబట్టి ఈ మాటలు తీసుకోవద్దు మీరు. Take this sermon ఈ యొక్క సందేశాన్ని and examine your life. తీసుకొని ఏదో నేను గయానా నుంచి వచ్చేది కాదు, ఈ యొక్క ఒక మాదిరి మీ ముందు కనుక దాన్ని మీ జీవితం ముందు పెట్టుకొని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. Where we find a lot of problem, మనం ఎక్కడ చాలా సమస్యలు ఎదుర్కొంటామంటే, Saint Paul said, పౌలు గారు చెప్పారు, let every man ప్రతి పురుషుడు కూడా examine his neighbor. తన పొరుగువానితో సరి చూసుకోవాలి. A pastor must examine a next pastor. మరొక సేవకుడు తన తోటి సేవకుడితో సరి చూసుకోవాలి. A sister must examine a next sister. తన సహోదరి తన తోటి సహోదరితో సరి చూసుకోవాలి. That's a denomination filter. అది ఏంటి? పోల్చుకోవడం అంటే అది మత శాఖ యొక్క వడపోత సాధనం. But the word of God filter said, కానీ దేవుని వాక్యం అనేటువంటి వడపోత సాధనం చెప్పేది ఏంటంటే, examine yourself. పక్కోని పరిశీలించడం కాదు, నిన్ను నీవు పరిశీలన చేసుకో. See if there's any wicked ways in me. నాలో ఏదైనా దుష్ట మార్గము చెడు మార్గం ఉందేమో అని పరిశీలన చేసుకోవటం. You can be that pot, that clay today. మరి you can be the clay. నీవు అప్పుడు ఒక మట్టిగా ఉండగలుగుతావు. Because you have a potter. ఎందుకంటే నీకు ఒక కుమ్మరి నీవు కలిగి ఉన్నావు గనక.
can mold that clay again ఆయన మరలా ఆ మట్టిని తిరిగి ఒక రూపం ఏర్పరచగలనప్పుడు and make it without spot or wrinkle. నీవు అలా చేసుకున్నప్పుడు ఆయన నిన్ను ఒక ముడతైనను కళంకమైన లేనిదిగా మార్చుతాడు. Hallelujah. హల్లెలూయా. Said one to be a Christian and also do these things. చూడండి ఆయన అన్నాడు, ఇదిగో నువ్వు క్రైస్తవునిగా ఉండాలి అంటే ఇది కూడా ఈ కార్యాలు కూడా మీరు చేయవలసి ఉన్నది. And the pastor say it's okay. ఒక సంఘ కాపరి అంటాడు పర్వాలేదు. Then if he say it's okay, మరి ఒకవేళ ఆ కాపరి పర్వాలేదు అని చెప్పినట్టయితే you can be a member. అదేంటి, నువ్వు మా సంఘంలో సభ్యునిగా ఉండవచ్చు, Your name can be on my church నీ book పేరు here. మా ఆ సంఘం యొక్క సభ్యత్వ గ్రంథంలో రాస్తాము, పర్వాలేదండి అని చెప్తారు. It's okay. Then he's giving you his denomination filter to suit a worldly woman taste. చూడండి, ఒక స్త్రీని నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నీకు నచ్చినట్టుగా ఉండవచ్చు, మా సంఘంలో సభ్యత్వం కలిగి ఉండొచ్చు, పర్వాలేదు అని ఒకవేళ మీ సంఘ కాపరి చెప్పినట్టయితే ఆయన మీకేం చేస్తున్నాడంటే తన మక్కత శాఖకు సంబంధించిన వడపోత సాధనం కూడా నిన్ను తీసుకుని వెళ్తున్నాడు అనమాట. అంటే ఆ స్త్రీ అభిరుచికి సరిపోయేటువంటి ఆమెకి నచ్చిన విధంగా ఆ యొక్క వడపోత సాధనం ఉంటుంది, లోకానుసారంగా. She loves the world. She likes the taste of it. So he's got a filter for her. ఇప్పుడు ఈ స్త్రీ లోకమును ప్రేమించేదిగా ఉన్నది, లోకపు అభిరుచులు చాలా ఇష్టపడుతుంది. కాబట్టి ఈ సంఘ కాపరి ఆమెకు సరిపోయేటువంటి మత శాఖ అనేటువంటి ఒక వడపోత సాధనాన్ని గుండా ఆమెను తీసుకుని వెళ్తున్నాడు. Let me go to tradition filter. చూడండి, మనం ఒకసారి సాంప్రదాయాలు, ఆచారాలు అనే వడపోత సాధన దగ్గరికి వెళ్దాం. Idol worshipper, విగ్రహారాధన చేసేవారు, if they come in to be a son of God, వారు దేవుని కుమారుడుగా కుమార్తెగా కనుక వస్తే they bring in their tradition. అంటే అన్ని నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వారి సాంప్రదాయాల్ని, వారి ఆచారాల్ని పట్టుకొని వస్తారు లోపలికి. That's not of God. అవి దేవునికి చెందినవి కావు. But we want to filter out anything that is contrary to God. అయితే దేవుని వాక్యమునకు విరోధముగా, వాక్యానికి భిన్నముగా ప్రతిదీ కూడా మనము వడపోయవలసిందే. In గయానా దేశంలో, I don't know if it's happening in India. భారతదేశంలో ఇలా జరుగుతుందో లేదో నాకు తెలియదు. When a Hindu come and accept Jesus Christ, ఒక హైందవులు, అన్యులు యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించడానికి వచ్చినప్పుడు the first year he asks in the pastor, వారు మొదటిగా పాస్టర్ గారిని అడిగేది ఏంటంటే, Pastor, I want to do a Thanksgiving service. పాస్టర్ గారు, మేము ఒక కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలనుకుంటున్నాము. Is a jandi doing in a different form? Jandi in Guyana they call the 1 year work jandi. Yeah, it's a tradition. జాండి అనేటువంటి ఒక ఆచారం, మనకు పండుగలు ఉంటాయి కదా, ఆ విధంగా మేము చేయాలనుకుంటున్నాం అంటారు వాళ్ళు. Because in their worship, ఎందుకంటే వారి ఆరాధన విధానంలో if they did not do this ceremony, ఈ యొక్క జండి, ఆ పూజ ఏదో ఒక కార్యం కనుక చేయకపోతే every year ప్రతి సంవత్సరం God will do something bad to them. వారి దేవుళ్ళు వారికి కీడు చేస్తారు. And when they come to Christian, వారు క్రైస్తవులుగా మారినప్పుడు they still think if they did not do this part, ఇలాంటి ఆచారం ఒకటి కనుక దేవునికి చేయకపోతే ఒకవేళ that Jesus will do something bad to యేసు them. ప్రభువు కూడా మా దేవుళ్ళు చేసినట్టుగా మాకేమైనా కీడు చేస్తారేమో అని వారు అనుకుంటారంట. With Jesus you don't have to do a yearly work. కాబట్టి చండీ యాగం చేస్తారు కదా, యాగాలు చేస్తారు కదా, మనం కూడా చేస్తాం, క్రతువులు మనం ఇంట్లో పూజలు చేస్తాం కదా. మన తెలంగాణలో ఎల్లమ్మ పుల్లమ్మ మేకలు కోసుకుంటాం కదా, సేమ్ దాన్ని పట్టుకొచ్చి మన ఇంట్లో మీటింగ్ పెట్టుకుని కోసుకుంటాం, మనం కూడా తెలుసు మనకు. అయితే ఇలాంటి విషయాలు ఏవి యేసు ప్రభువుకు చెందినవి కావు. అర్థమైందా మీకు? ఇప్పుడు మన తండాల్లో మన దాంట్లో ఉన్నాయి కొన్ని. So that filter, I want you
to pass through that filter. కాబట్టి ఈ వడపోత సాధనం కూడా అంటే ఆచారాల్ని వడపోసే సాధనం కూడా మనం వెళ్ళాలి అంటే వాటిని విడిచిపెట్టాలి, బయటికి వడపోసేయాలి అంతే. For a Christian life, క్రైస్తవ జీవితానికి every day is Thanksgiving. ప్రతిరోజు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించేదే, అంటే పండగనే. When we have visit Pastor Bo's house, మరి పాస్టర్ బోయస్ గారి ఇల్లుని మేము దర్శించినప్పుడు we get a best mango juice. మాకు చక్కటి మామిడి రసం దొరికింది, మామిడికాయ రసం. That was Thanksgiving. అదే అది దొరికినప్పుడే దేవునికి కృతజ్ఞత కూడిక. After the church, ఆ సంఘం అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత we had some Thanksgiving again. మరలా మాకు కృతజ్ఞత కూడిక జరిగింది. And I believe we get in Thanksgiving after the service. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత కూడా మాకు కృతజ్ఞత కూడిక జరుగుతుంది. మాకు ఏంటి? భోజనం. Thanksgiving is every day something. మరి ప్రతి దినము కూడా కృతజ్ఞత కూడికే. ఏం చేసినా దేవుని కృతజ్ఞత చెల్లించడమే. It's not a one yearly something. ఏదో సంవత్సరీకాలుగా చేసినట్టు కాదు అది. Hallelujah. హల్లెలూయా. I didn't plan that, right? నేను దాన్ని అనుకొని చెప్పలేదు. But as we filter, let me filter out proper. కాబట్టి మన వడప సాధనకు వచ్చాం కదా, అది వచ్చింది కాబట్టి తీసి బయట పారేద్దాం. Because we don't want to left no spot. ఎందుకంటే ఏ మచ్చ మన మీద ఉండడానికి వీల్లేదు. ఎస్. And the only thing you can be filtered out completely clean with, నువ్వు కేవలము సంపూర్ణముగా ఏ చెత్తా చెదారం లేకుండా ఎప్పుడు నువ్వు వడపోయబడతావంటే, the denomination, ఈ మత శాఖ believe that the blood of Jesus, మరి ఏం నమ్ముతారంటే యేసు క్రీస్తు యొక్క రక్తము that do the washing, అది పరిశుద్ధపరుస్తుంది, శుద్ధి చేస్తుంది అని నమ్ముతారు. the prophet of God said దేవుని ప్రవక్త అన్నాడు that the chemistry part of the blood, ఆ రక్తం యొక్క రసాయన భాగం ఏదైతే ఉందో pour into the ground అది భూమిలోనికి కారిపోయింది, and dried up. అది ఎండిపోయింది. But from that blood కానీ ఆ రక్తములో నుండి have life. అది ఆ రక్తంలో ఒక జీవము ఉన్నది. Because when these priests ఎందుకంటే ఈ యాజకుడు ఎప్పుడైతే gather up the ash ఆ యొక్క బూడిదను, పవిత్ర బూడిదను సమకూరుస్తాడో for purification of sin, పాపములు పరిహరించడానికి, శుద్ధీకరించడానికి, it was the washing, అది పరిశుద్ధపరచడము, కడగడమై ఉంటున్నది of the water. Yes sir, continue. It was the washing of the water by the word. వాక్యమనే జలము చేత, ఉదకము చేత అది శుద్ధి చేయటమై ఉన్నది. So we coming down to the word filter. కాబట్టి మనము ఎక్కడికి వచ్చామంటే దేవుని వాక్యం అనే వడపోత గుండా వచ్చాం. We see the traffic light మనం ఒకవేళ ట్రాఫిక్ లైట్ చూసినట్టయితే give direction, ఆ ట్రాఫిక్ లైట్ మనకు ఒక ఏ దిశగా వెళ్ళాలో మనకు సూచిస్తుంది. when you should go నువ్వు ముందుకు వెళ్ళాలా వద్దా, and when you should stop. నువ్వు ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు ముందుకు వెళ్ళాలి. The word of God అలాగనే దేవుని వాక్యము కూడా give us direction, మనకు దిశను నిర్దేశం చేస్తుంది. what we can do మనం ఏం చేస్తామంటే and what we can do. మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. The word of God said, try me మరి దేవుని వాక్యం చెప్తుంది, నన్ను పరిశోధించుము, and prove me. నన్ను పరిశీలించుము. I don't like preach this much, నేను దీన్ని ఇంకెక్కువగా బోధించడానికి ఇష్టపడట్లేదు, but it's the word of God. కానీ ఇది దేవుని యొక్క వాక్యం అయి ఉన్నది. Can a man rob God? మానవుడు దేవుని దగ్గర దొంగిలునా? Yes. అవును, దొంగిలిస్తాడు. A man can rob God. మనుషుడు దేవుని దగ్గర దొంగిలిస్తాడు. Well, if a man can rob God, ఒకవేళ మానవుడే దేవుని దగ్గర దొంగిలించగలిగితే, you think I am safe among that man? ఆ మనుషుల మధ్యలో నేను క్షేమంగా ఉంటాను అనుకుంటారా మీరు? He can rob me too. నన్ను కూడా దొంగిలిస్తాడు ఆయన. So if you are not paying your tithes and offering
నీవు ఒకవేళ దేవునికి నీ దశమ భాగములను, కృతజ్ఞత కానుకలను, స్వేచ్ఛార్పణలను చెల్లించకపోతే you're robbing God. నీవు దేవుని దగ్గరనే దొంగతనం చేస్తున్నావు. I'm not preaching for money, you know. నేను డబ్బు కొరకు దేని కొరకు బోధించట్లేదు. I never take any money from our church మా సంఘంలోంచి ఒక్క పైసా తీసుకోను. నేను ఎప్పుడు తీసుకోను. to travel anywhere. I'm not after money. నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. డబ్బు కోసం ఉన్న వ్యక్తిని కాను. But I'm here to tell you the truth. కానీ నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? సత్యమును చెప్పడానికే ఉన్నాను. Because we want to pass through that filter. నీవు కూడా ఆ వడపోత గుండా సాగిపోవాల్సి ఉంది కాబట్టి, To sanctify our heart. మన హృదయములను మనము పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవడానికి. The prophet of God talked. దేవుని ప్రవక్త మాట్లాడి ఉన్నాడు. He said, ఆయన అన్నాడు, God now pour his Holy Spirit in no dirty vessel. దేవుడు తన పరిశుద్ధాత్మను ఒక అపవిత్రమైనటువంటి మురికిగా ఉన్న పాత్రలో ఆయన కృంభరించలేదు. So I am preaching a purging message this morning. కాబట్టి ఈ మధ్యాహ్నము కత్తిరించేటువంటి, శుద్ధి చేసేటువంటి, సరిదిద్దేటువంటి, చక్కగా నిలవబెట్టేటువంటి ఒక వర్తమానాన్ని నేను మీకు ఈరోజు బోధిస్తూ ఉన్నాను. I would like every person to search themselves. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా నీవుగా స్వయం పరిశోధన, స్వీయ పరిశీలన చేసుకోవాలి. Because Isaiah 1:18 said, మరి ఎందుకంటే యెషయా గ్రంథం 1:18 చెప్తుంది, come now and let us reason. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. Search yourself as a preaching here. ఇక్కడ ప్రసంగం జరుగుతుండగానే నిన్ను నీవు పరిశీలన చేసుకో అంతరంగాన్ని. I don't know you, నీవెవరో నాకు తెలియదు, but these lips, కానీ ఈ పెదవులు, the Holy Spirit is speaking it true. ఈ పెదవుల ద్వారానే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. To search your heart this morning. ఈ ఉదయకాలము మీ హృదయాలను పరిశీలన చేయడానికి, To cleanse your heart. మీ హృదయాలు మీరు శుద్ధి చేసుకోవడానికి He wants to come in here. ఆయన మీ లోనికి రావాలని ఆశపడుతూ ఉన్నాడు. But he waiting for the purification. కానీ లోపల అపవిత్రత ఉన్నది కనుక అది శుద్ధి చెందే వరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. That this afternoon service, మరి ఈ తర్వాత వచ్చేటువంటి ఆరాధన, I believe he will come in. మరి అప్పుడు ఆయన మీ లోనికి వస్తాడని నమ్ముతూ ఉన్నాను. So I am just preaching the cleansing part. మరి ఇప్పుడు నేను శుద్ధి చేసే భాగాన్ని నేను మీకు బోధిస్తూ ఉన్నాను. After I finish here, నేను ఇక్కడ ముగించిన తర్వాత that people may set free. ప్రజలు విడుదల పొందుతారు అని People ఆశపడుతున్నాను. may be ready. మరి ప్రజలు ఆ పరిశుద్ధాత్మ పొందడానికి సిద్ధమవుదురుగాక, విడుదల పొందుదురుగాక. So examine yourself. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోనండి, పరిశోధన చేసుకోనండి. You have young people in here. ఇక్కడ యవనస్తులైన వారు ఉన్నారు, You have mid-age people in ఇక్కడ here. మధ్య వయస్కులు ఉన్నారు. I want you to check your cell phone when you go home. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ జీవితాన్ని పరిశీలన చేసుకోమని కోరుతూ ఉన్నాను. And worldly thing that you've been looking and feeding on. మీ యొక్క ఫోన్లు మీరు చూసుకొని దేన్ని మీరు చూస్తున్నారు, దేన్ని పరిశీలన చేసుకుంటున్నారు. Many people, చాలా మంది కూడా son of God, దేవుని కుమారుడు, daughter of God, దేవుని కుమార్తె, men, పురుషులు, they're looking at women పురుషులు అందులో స్త్రీలను చూస్తూ ఉన్నారు. that is not properly dressed. ఎలాంటి వారిని? సరైన వస్త్రాలు లేని చిత్రాలను చూస్తూ ఉన్నారు. You are an adulterer this morning. ఈ ఉదయకాలం నీవు ఒక వ్యభిచారివి. Because if you look and lust, నీవు ఒక చెడు చూపుతో, మోహపు చూపుతో చూసినట్టయితే you are an adulterer. నీవు వ్యభిచారం చేసినట్టే ఒక వ్యభిచారివే. Pass through that filter this ఆ యొక్క morning. ఈ ఉదయకాలము దాన్ని నువ్వు వడపోసుకో, దాన్ని నుంచి తొలగించుకో. ఆమేన్. And to
all. అదందరికీ కూడా I want to pass through that filter. నేను కూడా ఈ పనికిరాని చెత్త నుంచి నేను దాన్ని వదిలించుకోవాలి. Because sometimes this cell phone, ఎందుకంటే కొన్నిసార్లు ఈ సెల్ ఫోనే you're watching the world news, నీవు ప్రపంచ వార్తలు చూస్తూ ఉంటావు, you're watching all politics. నువ్వు రాజకీయ విషయాలు చూస్తూ ఉంటావు. When you're done, your mind corrupt, అప్పుడు నీ మనస్సు ఏమవుతుంది, చెడిపోయిందిగా మారుతుంది. and you hardly have time to study the word of God. ఏమైపోతుందంటే దేవుని వాక్యం చదవడానికి నీకు సమయమే దొరకదు, లేకపోతే చదివే అవకాశం నీకు ఉండదు. Let me pass this filter. కాబట్టి ఈ చెత్తను మనం వేరు చేసుకుందాం. When this pass through that filter, the word of God filter, ఈ సెల్ ఫోన్ కనుక దేవుని వాక్యం అనే వడపోత సాధనం గుండా వెళ్తే you will get a message of the hour from it. దీంట్లో నీకు ఈ గడి యొక్క వర్తమానము దొరుకుతుంది. You will have your Bible from it. దీంట్లో నువ్వు బైబిల్ చదువుతావు. You can read quote of the day from it. దీనిలోనే ఈ దినముకున్న ప్రవక్త యొక్క మాటను చదువుతావు. So I don't want God sanctify here alone. మరి కేవలము దేవుడు ఇక్కడ మాత్రం శుద్ధీకరణ పొందడం కాదు, కానీ మనము Sanctify your phone. నీ ఫోన్ కూడా శుద్ధీకరించబడాలి, Sanctify your clothes. నీ వస్త్రాలు శుద్ధీకరించబడాలి, Sanctify your home. నీ ఇల్లు శుద్ధీకరించబడాలి. ఆమేన్. Because the prophet said, ఎందుకంటే ప్రవక్త చెప్పాడు, he have went into a pastor home, ఆయన ఒక సంఘ కాపరింటికి వెళ్ళాడు. and the pastor said, పాస్టర్ గారు అన్నారు, Brother Branham, I want you to reach my wife. సహోదర బ్రహ్నం గారు, మీరు నా భార్య దగ్గరికి రావాలి. మీరు She's a saint. ఆమె పరిశుద్ధురాలు, She plays the piano. ఆమె పియానో వాయిస్తుంది. Brother Branham said, సహోదర బ్రహ్నం గారు అన్నారు, you said she's a saint, నువ్వు చెప్పావు ఆమె పరిశుద్ధురాలు అని, but to me she looked like a hint. ఆమె నాకు Something అన్ని bad. రాళ్ళుగా కనబడుతుంది. With her bob hair ఎందుకు? పొట్టి వెంట్రుకలు, and paint face. రంగులద్దుకున్న ముఖం. The church still fighting with paint. చూడండి, సంఘము ఇంకా ఈ రంగులతో పోరాటం చేస్తుంది, మేకప్తో. If you have paint, whether it's chopstick, చాప్స్టిక్, whether you call it lip gloss, ఇది చూడండి, గ్లాస్ అని చాప్స్టిక్ అని పెదవులకు వేసుకుంటారన్నమాట, అద్దం లాగా మెరుస్తుందట. but to గ్లాస్ అంటే అది. change your lip color from the natural color, నీ పెదవులకున్న సహజమైన రంగు నుంచి కృత్రిమమైన రంగుకు నువ్వు మారుస్తున్నావంటే, to red, ఎర్రగా, it's a Jezebel spirit. అది ఏందో కాదు, యెజబెలు ఆత్మ, ఉన్నదాన్ని లేని రంగు అద్దడం. You all still want to pass through this filter? మీరు కూడా ఇంకా ఈ వడపోతలో వెళ్ళి దాన్ని చెత్తను ఏరిపారేయాలి బయటకి. But I believe God ordained me this morning. దేవుడు దీని కొరకు నన్ను ఆయన నియమించి ఉన్నాడు ఉదయకాలము, To speak to you this morning. ఉదయకాలం మీతో మాట్లాడడానికి. He that have an ear, చెవి గలవాడు, let him hear what the Spirit says to the churches. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. Is the Spirit of God speaking through me this morning? ఈ ఉదయకాలము నా ద్వారా మాట్లాడేది దేవుని పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. Surrender to the voice of God. ఆ దేవుని స్వరానికి నువ్వు లోబడు. Surrender to the word of God. దేవుని వాక్యమునకు నీవు లోబడు. And you can be without spot. నీవు You can be నీవు without మచ్చలేని spot. వాడుగా దానుగా మారుతావు. Hallelujah. హల్లెలూయా. Brethren, I believe that you understand clearly. సహోదరి సహోదరులారా, నేను చెప్పే మాట మీకు స్పష్టంగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. Just examine yourself. కేవలము నిన్ను నీవు పరిశీలన చేసుకో, పరిశీలించుకో. Good. I tell you to examine yourself, right? నేను చెప్పాను కదా, నాకు అర్థమైందా? నిన్ను నీవు పరిశీలించుకోమని.
if you examine yourself with this, ఒకవేళ నీ బాహ్య నేత్రాలతో లేదా నీ మనస్సుతో నీ సొంత బుద్ధితో నీవు పరిశీలన చేసుకుంటే you go be self-righteous. నీవేమవుతావు? స్వనీతిమంతురాలు అవుతావు. But if you examine yourself by the word of God, కానీ ఒకవేళ నీవు దేవుని వాక్యముతో నిన్ను నీవు పరిశీలించుకుంటే that is God's filter. అది దేవుని యొక్క వడపోత సాధనమై ఉన్నది. God bless you, దేవుడు brethren. దీవించునుగా సహోదరులారా. God bless you. దేవుడు దీవించునుగాక. Praise the Lord. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. How many of you understood? ఎంతమందికి అర్థమైంది మీలో? For everything, ప్రతి దానికి కూడా there's a filter. ఒక వడపోత సాధనం ఉన్నది. Amen. ఆమేన్. If it is a tradition filter, దాంట్లో ఈ సాంప్రదాయ ఆచార సాంప్రదాయాలు వడపోచే సాధనం ఉన్నది. you will bring in tradition. ఆ సాధనం ఏం చేస్తావు నువ్వు? అన్ని ఆచారాల లోపలికి అనుమతిస్తావు. Hallelujah. హల్లెలూయా. If it is a worldly filter, ఒకవేళ లోక సంబంధమైన వడపోత సాధనం అయితే you will bring in the ఆ world. లోకాన్ని నువ్వు అనుమతిస్తావు లోపలికి. That's why I always say, అందుకే నేను ఎప్పుడు చెప్తాను, many people come out of Egypt, చాలా మంది ఐగుప్తులోంచి బయటకు వచ్చారు కానీ but the Egypt doesn't come out. వారిలో నుంచి ఏ ఈజిప్ట్ ఐగుప్తు బయటకు పోలా. Why? ఎందుకు? Because of the world filter. ఈ లోకము అనే ఆ యొక్క వడపోత సాధనం ఉన్నది కనుక. Hallelujah. హల్లెలూయా. What we need today ఈ రోజు మనకు కావాల్సింది ఏమిటి? is the word filter. వాక్యపు వడపోత సాధనము కావాలి. Everything dirty will go out దీని ద్వారా ఏమవుతుంది? ప్రతి చెత్త బయటికి పోతుంది. and the good will remain in us. మరి శ్రేష్టమైనది కావాల్సింది నిలిచి ఉంటుంది. Amen. ఆమేన్. Which filter you want ఇప్పుడు today? ఈ రోజు ఈ సమయంలో ఏ వడపోత సాధనం నీకు కావాలి? The word filter. వాక్యం అనే వడపోత సాధనం. You know, brother talked about the cigarette. సహోదరుడు చెప్పారు, సిగరెట్ గురించి మాట్లాడారు కదా. On the cigarette packet, సిగరెట్ ఆ డబ్బా మీద it is saying it is injurious to health. దాని మీద ఏం రాయి ఉంటుంది తెలుసా? పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉంటుంది. If a man is really thinking, ఒకవేళ మానవుడు నిజంగా ఒకసారి ఆలోచిస్తే he will never touch that అసలు ఆ cigarette. డబ్బాను ముట్టుకోడు. What about that gutka packet? గుట్కా ప్యాకెట్ గురించి కూడా అంతే. In the corner it is దాని written, మూల మీద రాసి ఉంటుంది, it causes cancer. అది క్యాన్సర్ కు కారకము. Hallelujah. హల్లెలూయా. But he doesn't think. కానీ దాని గురించి ఆలోచించరు వాళ్ళు. She doesn't think. ఆమె దాని గురించి ఆలోచించదు, They go on eating. తింటూనే ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Thank you, brother Joel. సహోదరు జోయల్ గారు చాలా వందనాలు. That's why the prophet had to come. ఆ కారణం చేతనే ప్రవక్తగా రావాల్సి వచ్చింది. Amen. హల్లెలూయా. Preach that message, thinking man filter. మానవుని యొక్క ఆలోచన వడపోత సాధనము. Hallelujah. హల్లెలూయా. I really liked it. నేను నాకు బాగా నచ్చింది. If you go through this filter, ఈ ఫిల్టర్ గుండా ఈ వడపోత సాధనం గుండా వెళ్తే everything will. అన్నీ ఉంటాయి అందులో, ఏది పడితే అది ఉంటుంది. But if you come through this filter, కానీ ఈ వడపోత సాధనం గుండా వస్తే జాలి అంటే కదా, everything will go away. పనికిరన్నంతా వెళ్ళిపోతుంది. All you will have నీకేముంటుంది ఇందులో? నీ is a table, టేబుల్ అంటే వర్తమానం టేబుల్, message hub, మెసేజ్ హబ్, message search, మెసేజ్ వెతికేటువంటి సాధనము, Holy Bible. పరిశుద్ధ గ్రంథము. I've seen people, నేను కొంతమంది చూశాను, they cover the blanket చెద్దరు కప్పుకుంటారు, and with one hand they hold the ఒక్క చేత ఇట్లా పట్టుకుంటారు బ్లాంకెట్ ని. they're sleeping, నేను పడుకొని shots after shot. షార్ట్స్ ఉంటాయి కదా, లఘు చిన్న చిన్న యూట్యూబ్లో వచ్చినాయి, అవి చూస్తూ ఉంటారు. ఒకళ్ళందరితో చూస్తూనే ఉంటారు. The husband doesn't know what she's లుకింగ్ at, భార్య ఏం చూస్తుందో భర్తకు తెలియదు, and the wife doesn't know what the husband is. భర్త ఏం చూస్తున్నాడో భార్యకు తెలియదు. The devil is so cunning. సాతానుడు ఎంత కుయుక్తి గలవాడంటే, You can silence this phone, ఈ ఫోన్ సైలెంట్ పెట్టి, and you have this small ear. ఇప్పుడు ఇయర్ బడ్స్ వచ్చినాయి చెవులలో, స్పీకర్ అయితే వినబడుతుంది అందరికీ.
ఇప్పుడు చెవులలో పెట్టేసిండు. Some of those AirPods, కొన్ని ఎయిర్పాడ్స్ it is right of the size of your ఎట్లుంటదంటే కనబడది, ఆ చెవి రంధ్రం ఇంతకు అంతే ఉంటది, అందులో ఉన్నది కూడా అర్థం కాదు. travel a lot. నేను చాలా ప్రయాణం చేస్తాను కదా, Sometimes when I take my suitcase and go, నేను కొన్నిసార్లు నా సూట్ కేసు తీసుకొని వెళ్తుంటే I think somebody is talking to me. ఎవరో నాతో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది నాకు. No, he's not talking to ఆ me. వ్యక్తి మాట్లాడుతూ నాతో అనుకుంటే కదా, నాతో కాదు. వాడు ఇట్లా పోయి మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటాడు తనతో తాను. ఏం కనబడదు, చేతిలో ఫోన్ ఉండదు, ఏం కనబడదు, మనతోనే అనుకుంటాం మనం, కానీ వాళ్ళు ఎవరితోనో And మాట్లాడుతుంటారు. I have seen నేను చూశాను people getting down the escalators. ప్రజలు ఆ ఎస్కలేటర్ మెట్లు, ఆ యాంత్రికమైన మెట్లు దిగుతుంటారు ఆటోమేటిక్. So busy here, వారు ఈ చెవులంతా నిండిపోతారంటే they don't have phones in their hands. చేతుల్లో మాత్రం ఫోన్ ఉండదు, Nothing. ఏముండదు. They are walking, they are getting down, and they are so busy talking. వాళ్ళు ఎంత నిమగ్నమైపోతారు, లోపల లీనమైపోతారంటే మెట్లు దిగుతారు, వెళ్ళిపోతుంటారు. Metlu gaadi. ఆ ఎస్కలేటర్, That escalator is, they have steps, but one by one it unfolds and it brings you to a corner. They don't even realize that the end of the escalator and they fall down. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, మెట్లు అది వస్తూ ఉంటది, ఒకటొకటి దిగి 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 చివరికి వచ్చేటప్పటికి మనం దాటాలి, అది వచ్చేది కూడా తెలియదు, అది వచ్చేస్తే వీళ్ళు ఢీ కొడతారు, డొల్మని పడిపోతారు. I was in a restaurant in Virginia, వర్జీనియాలో నేను ఒక హోటల్లో ఉన్నాను, in Richmond, Virginia. రిచ్మండ్ వర్జీనియాలో. A family of 5 came. ఒక 5 కుటుంబము, 5 సభ్యులు వచ్చారు. They all came inside. వారందరూ లోపలికి వచ్చారు. I and another brother, we were sitting together and we were eating. And నేను ఇంకొక సహోదరుడు కూర్చొని భోజనం చేస్తూ మేము మాట్లాడుకుని సంభాషించుకుంటున్నాం. they came with the phones. వారు ఫోన్లు పట్టుకొని వచ్చారు. They came inside. లోపలికి వచ్చినప్పుడు They came like this. ఇలాగే వచ్చారు, They sit like this. ఇట్లానే కూర్చుని ఉన్నారు. They ordered like this. ఇట్లా ఉండే ఆ ఫోన్ చూసుకుంటూనే ఆర్డర్ చేసినారు, They started eating like this. ఈ చూసుకుంటూనే తింటున్నారు. The food which was ordered was not even complete. ఆ భోజనం పూర్తి కాలేదు. Husband is not talking to the wife. భార్య భర్తతో భర్త భార్యతో మాట్లాడలేదు, Wife is not talking to the husband. భార్య భర్తతో మాట్లాడలేదు, Children are not talking to the ఇప్పుడు parents. పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడలేదు, Parents are not talking to the children. తల్లిదండ్రులు పిల్లలతో వచ్చింది మాత్రం కుటుంబంగా వచ్చారు, కానీ ఎవరు ఎవరితో మాట్లాడలేదు. They're all busy on the phone. వాళ్ళందరూ ఫోన్లలో నిమగ్నం అయిపోయారు, లీనమైపోయారు. And husband paid the bill. చివరికి భర్త గారు బిల్లు కట్టాడు. How he paid the bill? ఎలా కట్టాడు బిల్లు? Through the phone. ఫోన్ ద్వారానే కట్టాడు. And when they were going out, వారు బయటికి వెళ్తున్నప్పుడు కూడా they were so busy. వారు ఎంత నిమగ్నమై లీనమైపోయారంటే, One of the boys, అందులో ఒక అబ్బాయి as he was going, ఆయన వెళ్తూ ఉంటే he did not see the glass mirror. అక్కడున్న అద్దాన్ని చూడలేదు. The door was made of glass. ఆ ద్వారం అద్దంతో చేయబడ్డది. He's so busy, ఆయన ఎంత నిమగ్న లీనమైపోయినాడంటే he thought it's open. అది తెరిచి ఉంది అనుకున్నాడు. It was not open. అది మూసి ఉంది. He was so busy on the phone. ఆ ఫోన్లో అంత లీనమైపోయాడు. He went and he crashed his face, his body onto that glass, and the glass broke. ఏమైంది తెలుసా, వెళ్ళిపోయి గట్టిగా గ్లాసు కొట్టుకున్న ముఖం, ఆ అద్దపు డోరు పగిలిపోయింది. The ambulance had to come. అంబులెన్స్ రావాల్సి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. To get off all of those dirty stuff, ఆ పనికి మాలిన చెత్త నుంచి బయటపడడానికి we need the word filter. వాక్యం అనే వడపోత సాధనం మనకు కావాలి. Unless we don't filter it through the word of God, మనము దేవుని వాక్యం కూడా మనం పరిశోధించుకొని మనం దాటుకొని పోకపోతే our life has no value. మన జీవితాలకి అసలు విలువే ఉండదు. Thank you, Brother Joel. జోయల్ గారు చాలా వందనాలండి. కండ్లెస్ It was short and sweet, ఇది చాలా క్లుప్తముగా మరియు మధురంగా ఉంది, but it was powerful. కానీ చాలా శక్తివంతమైంది. Hallelujah. హల్లెలూయా. The man of God, Brother Denzel, is going to come for the second session. మరి సహోదరులు దేవుని సేవకులు డెన్సిల్ గారు రెండవ కూడికలో రాబోతున్నారు. He has only done 25% of washing and cleaning and sanctification. వీరు వచ్చి శుభ్రం చేశారు, కడగడం, తుడవడం, చెత్త చెదారం ఏడవడం ఒక 25% జరిగింది. Brother Denzel will not only come and do the washing and cleansing again, but he will also do the job of filling it. మరి సహోదరు డెన్జిల్ గారు వచ్చి శుభ్రం చేయటం, ఇక మిగిలిన శుభ్రపరచడమే కాదు, దాన్ని నింపి వెళ్తారు వారు. Saturday evening we were blessed. శనివారం సాయంత్రం దీవించబడ్డాం, Sunday morning we were. ఆదివారం ఉదయం దీవించబడ్డాం. Sunday morning
At Brother John Wesley's place, the people were blessed. మరి జాన్ వెస్లీ గారి సంఘములో ప్రజలు దీవించబడ్డారు. Brother Andrew's church, the people were blessed. మరి ఆండ్రూస్ గారి సంఘములో ప్రజలు దీవించబడ్డారు. Brother Silas's place, the people were blessed. మరి సైలస్ గారి సంఘంలో ప్రజలు దీవించబడ్డారు. I truly believe నేను నిజంగా నమ్ముతున్నాను, that even you will be blessed. ఈ రోజు మీరు కూడా దీవించబడతారు. Already blessed. మీరు ఇప్పటికే ఆల్రెడీ దీవించబడ్డారు. Hallelujah. హల్లెలూయా. All you need is to go through the filter called the Word of God. మీకు చేయవలసిందంతా ఒకటే, దేవుని వాక్యము అనే ఆ యొక్క జాలి లేదా వడపోత గుండా మీరు వెళ్ళాలి. Any other filter, వేరే ఏ జాలి లేదా ఏ వడపోత సాధనమైనా the bad will come in and the good will go out. అది ఏం చేస్తుంది, చెడుని లోపల తీసుకొని మంచిదాన్ని బయటికి నెట్టేస్తుంది. We don't want that. అది మనకొద్దు. We all have flaws. మనందరికీ బలహీనతలు ఉన్నాయి. We all have commit mistakes. మనందరం తప్పులు పొరపాటు చేసేవాళ్ళమే. Let us go through this word. కాబట్టి ఈ వాక్యము గుండా వెళ్దాం. Amen. ఆమేన్. God bless you. దేవుళ్ళు దీవించును గాక. I request Brother Ashley to come forward సహోదరుడు యాష్లీ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. and do the closing prayer. for వారు this ఈ session. ఈ ఆరాధనకు ముగింపు ప్రార్థన చేస్తారు. Let us all pray. మనమందరం ప్రార్థన చేసుకుందాం. Brother Ashley. సహోదరు యాష్లీ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. Brother Ashley is from Bombay మరి సహోదరు యాష్లీ గారు వారు బాంబే నుంచి వచ్చారు. and he will be greeting the people in the second session. మరి రెండవ ఆరాధనలో వారు ప్రజల్ని శుభములు తెలియజేస్తారు. Not only greeting but also encourage for feedback. అంతేకాదు వారు కొన్ని మాటలు ప్రోత్సాహకరమైన హెచ్చరిక మాటలు So తెలియజేస్తారు. let us pray. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. Thank you, brother. We'll close our eyes కళ్ళు మూసుకుందాము. and we come reverently before the throne of mercy. మరి కనికర కృపాసింహాసనం దగ్గరకు భయభక్తులతో సమీపిద్దాం. The Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, where 2 or 3 are gathered in my name, నా నామములో ఎక్కడ లేక ఇద్దరు లేక ముగ్గురు కుడి ఉంటారో then I am in their midst. నేను వారి మధ్యలో ఉంటానని చెప్పాడు ఆయన. Do you believe that he is in our ఆయన midst? మన మధ్యలో ఉన్న నమ్ముతున్నారు. నమ్మితే ఆమేన్ చెప్పండి. His presence is here in this church. ఈ సంఘములో ఆయన సన్నిధి ఇక్కడే ఉన్నది. Maybe I feel that today somebody, when Brother Joel was preaching, maybe somebody's heart been touched. ఓ నేను భావిస్తున్నాను, నేను నమ్ముతున్నాను, సహోదరుడు జోయల్ గారు ప్రసంగిస్తుండగా Because- ఎవరో ఒకరి హృదయము Because దేవుడు వారు తాకి ఉన్నాడు. it's not Brother Joel is speaking. ఎందుకంటే మాట్లాడింది సహోదరుడు జోయల్ గారు కాదు, Because it's God speaking to అది us. మాట్లాడింది మనతో దేవుడై ఉన్నాడు. Because His presence is here. కారణం ఏంటంటే ఆయన సన్నిధి ఇక్కడ ఉంది కాబట్టి. So when His presence, ఆయన సన్నిధి ఎప్పుడైతే ఉంటుందో then how we have to come reverently to His presence. మరి ఆయన సన్నిధికి మనం ఎంత భయభక్తులు రావాల్సిందో తెలుసు కదా. Amen. ఆమేన్. We'll pray. ప్రార్థన చేసుకుందాం. Gracious God, Heavenly Father, పరలోకపు తండ్రి, కనికరముల దేవా, really we are grateful to Thee to approach Thy mercy throne. ఈ కృపాసింహాసనము సమీపించే భాగ్యం ఉన్నందుకు మేము ఎంతో ధన్యులమయ్యా. Lord, by Your precious blood we can come in Your presence. నీ ప్రభువా, నీ ప్రశస్తమైన రక్తము ద్వారా మేము నీ సన్నిధిలో ప్రవేశించగలిగే అర్హత మేము పొంది ఉన్నాము. As Moses went in that mountain, మోషే ఆ పర్వత శిఖరమునికి ఎక్కినట్టుగా why God told him that remove your shoes? మరి దేవుడు ఎందుకని నీ చెప్పులు విడుమని చెప్పాడు ఆయనకు? Because he was an unclean man. ఎందుకంటే అతడు అపవిత్రుడు కనుక. And we also are unclean people. మేము కూడా అపవిత్రులమైన ప్రజలమై ఉన్నాము. But only by His grace, కానీ కేవలము ఆయన కృప ద్వారా మాత్రమే, by His precious blood, ఆయన ప్రశస్తమైనటువంటి రక్తము ద్వారా God made us holy. దేవుడు మమ్మల్ని పరిశుద్ధులుగా చేశాడు. And we become His sons and daughters. మేము అప్పుడు ఆయన కుమారులము కుమార్తెలుగా మారాము. Lord, today we will examine our heart ప్రభువా, ఈ రోజు మా హృదయాలని మేము పరిశీలన చేసుకుంటున్నాము. with a thinking man filter. మానవుని ఆలోచన వడపోత సాధనం ద్వారా We will see how, if it's anything unwanted, unpleasing, నీకు that, ఇష్టము లేనిది, పనికిరానిది ఏదైనా మాకు కనబడితే ప్రభువా, Lord, go to all the compartment of our heart. మీరే మా హృదయపు గొడవలలోనన్నిటికి ప్రవేశించి, And if it's not pleasing You, Lord, అందులో ఏదైనా నీకు ఇష్టం లేనిది, నిన్ను బాధ పెట్టేది ఉంటే ప్రభువా, maybe small corner of a compartment of a heart మా హృదయం అనే ఆ చిన్న గడిలో ప్రభువా is not pleasing You, నీకు ఏదైనా ఇష్టము పుట్టించినది ఉంటే we ask You, Lord, నిన్ను వేడుకుంటున్నాం ప్రభువా, let the fire
the holy fire consume that thing, Lord. ఆ యొక్క అపవిత్రత అంతటిని నీ పరిశుద్ధ అగ్ని దాన్ని కాల్చివేయును గాక. And filter us that we may come next service. మరి వచ్చే ఆరాధనలో మేము ఆ యొక్క వడప సాధన వస్తున్నప్పుడు Examine our heart. మా హృదయాలు మేము పరిశీలించుకునే సహాయం Lord, చేయండి. truly we are blessed today in this morning ఈ time. ఉదయకాలపు సమయంలో నిజంగా మేము దీవించబడ్డాం ప్రభువా. Bless Brother Joel. సహోదరు జోయల్ గారిని మీరు దీవించండి. Bless his ministry. వారి పరిచర్యను దీవించండి. And bless his family. వారి కుటుంబాన్ని కూడా దీవించండి. And really we appreciate Pastor Boaz. అలాగే సహోదరుడు పాస్టర్ బోయస్ గారి గురించి మేము ఎంతో వారిని అభినందిస్తున్నాం ప్రభువా. He is a really man of God. నిజముగా వారు దైవ సేవకులై ఉన్నారు. He has done a lot of things to the people of God. దేవుని ప్రజల కొరకు ఎంతో గొప్ప ఆలోచన ఎన్నో విషయాలు కలిగి ఉన్నాడు And ప్రభువా. Lord, I pray to thee, ప్రభువా నేను నీకు మొరపెడుతూ ఉన్నాను. may your blessing and reward be upon him. వారికి తగిన ప్రతిఫలమును ఆశీర్వాదమును వారి మీద ఉంచుమని Bless ప్రార్థిస్తున్నాను. his ministry, bless his church. వారి సేవను వారి సంఘమును And ఆశీర్వదించండి. bless his family, వారి Lord. కుటుంబాన్ని కూడా మీరు దీవించండి ప్రభువా. And the pastor of this church, అలాగే ఈ సంఘ కాపరి కూడా ప్రభువా, Lord, I don't know him, వారిని నేను ఎరుగను ప్రభువా. but you know him before the foundation of the కానీ world. జగత్తు పునాది వేయబడకుండా మీరు వారిని ఎరిగి ఉన్నారు. That you have ordained him to be in this ఈ place. సంఘములో వారిని మీరు ఏర్పాటు చేసి నియమించి ఉన్నారు. That he may feed his people, God's people in this time. తద్వారా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను వాక్యము చేత పోషించుట కొరకే ప్రభువా. Bless him, Lord. వారిని కూడా దీవించండి ప్రభువా. And the ministers and the pastor who have gathered here, అలాగే ఇక్కడికి చేరి వచ్చిన సేవకులను పరిచారకులను కూడా మీరు ఆశీర్వదించండి. Lord, bless them also. వారిని కూడా మీరు దీవించండి. And search us, Lord, మమ్మల్ని పరిశోధించండి that ప్రభువా. we may come with a heart with a filter in your presence. నీ సన్నిధిలో పరిశుభ్రపరచబడినటువంటి హృదయములు గలవారమై వచ్చుటకు సహాయం చేయండి. And bless Brother Joseph అలాగే also. సోదరు జోసెఫ్ కూడా దీవించండి. For second sermons also bless him, Lord. మరి రెండవ ఆరాధన కొరకు మీరు ఆశీర్వదించండి. And bless Brother Denzel, he's not keeping well. అలాగే సోదరు డెన్జిల్ గారిని మీరు దీవించండి. ప్రభు వారు కొద్దిగా అనారోగ్యంతో ఉన్నారు. Lord, I pray to thee, ప్రభా నేను నీకు ప్రార్థిస్తున్నాను. let your hand be upon him, నీ యొక్క దాసుల మీద నీ హస్తం ఉంచండి. and you completely touch and heal him, సంపూర్ణంగా ముట్టి that స్వస్థపరచండి. he may stand in front of you తద్వారా వారిని ఎదుట నిలబడగలరు. in this afternoon ఈ time మధ్యాహ్న సమయంలో ప్రభువా with a good health. మంచి ఆరోగ్యం కలిగి We ఉన్నట్లు commit ourselves to thine, Lord. మమ్మల్ని అందరినీ తిరిగి నీ చేతులకు అప్పగించుట ప్రభువా. Most loving Jesus Christ, pray. ఈ ప్రార్థన నీవు అత్యంత ప్రేమగల యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము. Amen and amen. ఆమేన్ ఆమేన్. God bless you all. దేవుని అందరినీ దీవించును గాక. ఈ సమయాన్ని స్థానిక సంఘాపరికి అప్పగిస్తూ ఉన్నాం.